ఎడపల్లి ప్రజలకు ముఖ్య గమనిక ఏంటంటే భారత వాతావరణ శాఖ నుంచి మనకు స్పష్టమైనటువంటి హెచ్చరికలు జారీ చేస్తున్నారు. వాతావరణం బాగాలేదు, భారీ వర్షాలు, అతి భారీ వర్షాలు అని చెప్పేసి నిజామాబాద్ జిల్లాకు అలర్ట్ ఇచ్చారు. కాబట్టి ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి గారు మరియు జిల్లా కలెక్టర్ గారు కూడా వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా మన జిల్లాలోని అన్ని తహసీల్దార్లకు మిగతా అన్ని ఉన్నతాధికారులందరికీ కూడా స్పష్టమైన ఆదేశాలు జారీ చేస్తూ ప్రజల్ని అప్రమత్తం చేయవలసిందిగా ఆదేశించారు. ఇందులో భాగంగా మన ఎడపల్లి మండలంలో తహసీల్దార్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయబడ్డది. దీంట్లో 9491036916 తహసీల్దార్ నంబరు మరియు 89050852 మరియు 8106849033 ఈ నంబర్లకి ఎవరైనా తమకు అత్యవసర పరిస్థితి గురించి సమాచారం ఇవ్వాల్సిందిగా కంట్రోల్ రూమ్ తరఫున మేము తెలియజేస్తున్నాము. అంటే ఈరోజు రేపు ఎల్లుండి భారీ వర్ష సూచన ఉన్నందువలన ప్రజలు తమ ఇంటి నుంచి బయట రాకుండా సురక్షితంగా ఉండాలి. అనవసరంగా రోడ్ల మీదకి రావద్దు, బయట తిరగద్దు. అత్యవసరమైన పని ఉంటేనే తప్ప మీరు బయటికి రావాల్సి ఉంటుంది. మరియు ఈ చెరువులు, కుంటలు, లోతట్టు ప్రాంతాలలో ప్రజలు కూడా ఎప్పుడు కూడా అలర్ట్గా ఉండాలి. చెరువుల పక్కన ఉన్న వాళ్ళు మరి చెరువు ఇంకా ఏదైనా ప్రమాదంలో ఉందా అట్లాంటి విషయాలు గమనించి అలర్ట్ కావాల్సిందిగా కోరనైనది. మీకు ఏమైనా అత్యవసర పరిస్థితి వస్తే మీ సంబంధిత పంచాయతీ సెక్రటరీ కానీ, ఇప్పుడు నా నంబర్ తహసీల్దార్ నంబర్ కానీ, కంట్రోల్ రూమ్ నంబర్ 3 నంబర్లు ఏ నంబర్కి ఫోన్ చేసినా మేము వెంటనే స్పందించి దానికి ఏ విధంగా సహాయం చేస్తే బాగుంటుందో ఆలోచించి, అంటే వైద్య సహాయం కానీ, షెల్టర్ సహాయం కానీ, మరియు ఆర్థిక సహాయం కానీ, ఆహార సమకూర్చడం కానీ, ఇంకా ఏ విధమైన పరిస్థితి ఉన్నా కూడా మేము పై అధికారులతో చర్చించి మీకు తగు విధంగా సహాయం చేస్తామని తెలుపుతున్నాను. ఈ చెరువుల వెంబటి ఈ చేపలు పట్టే వాళ్ళు కానీ, బట్ట ఉతకడం కానీ, లేక ఈ పొలం పనుల విషయాల్లో కాలువలకు పూడికలు తీయడం కానీ, అట్లాంటి విషయాలన్నీ వాయిదా వేసుకొని ఈ 2-3 రోజుల వరకు అటువంటి పనులు ఏం చేయకుండా చెరువుల దగ్గరకు వెళ్ళకుండా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే భారీ వర్ష సూచన మూలంగా ఎప్పుడైనా వర్షం పడవచ్చు, ఏదైనా కావచ్చు. అదేవిధంగా ఈ రోడ్డు క్రాస్ చేసే దగ్గర, అంటే వాగులు వెంబటి రోడ్ క్రాస్ చేసే దగ్గర కూడా ఎటువంటి రిస్క్ తీసుకోకుండా రోడ్డు క్రాస్ చేయడానికి ప్రయత్నించద్దు అని మా జిల్లా కలెక్టర్ గారు చాలా స్పష్టంగా తెలియజేస్తున్నారు. కాబట్టి ఎవరికి వారే జాగ్రత్తగా ఉంటే వాళ్ళు చాలా అంటే ఫ్యూచర్ బాగుంటుంది. కాబట్టి మీరు ఈ విషయాలు గమనించి ఏ విధమైన రిస్క్ తీసుకోకుండా తమ ఇంటి వద్దనే ఉండి ఒక 2-3 రోజులు ఈ పరిస్థితిని గమనించమని కోరుతున్నాం.